ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంది. అందరూ చర్చిస్తున్నారు. మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఆడవాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనే న్యూస్ బాగా వైరల్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఫస్ట్ బాధితురాలు చెప్పిన వివరాలు తెలుసుకుందాం. నన్ను ఒక ఎమ్మెల్యే మోసం చేశాడు. తను గవర్నమెంట్ ఎంప్లాయీ, యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ మదర్, అంటే వాళ్ళ హస్బెండ్తో దూరంగా ఉంటుంది. హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడేమో, ఈవిడ ఉండాల్సిన చోట ఉంటుంది విత్ సన్. అయితే విషయం ఏంటంటే ఫేస్బుక్ ద్వారా ఎమ్మెల్యేకి పరిచయం అయ్యాను అని తను చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వీళ్ళ మధ్య చనువు బాగా పెరిగింది. అంటే చాలా రోజులు తరచూ కలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకో వెర్షన్ ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన తల్లి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది పరోక్షంగా, ప్రత్యక్షంగానే. అవునండి, ఆ అమ్మాయి తరచూ మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది అనే విషయం అయితే ఆవిడ చెప్పింది. సో అది పాయింట్అవుట్ చేసుకుంటే ఈవిడ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంది కొన్నాళ్ళ పాటు అనే విషయం అయితే మనందరికీ తెలిసిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఒంటరి మహిళ అని తెలుసుకొని, సరే నేను అలా జర్నీ చేస్తున్నాను, నాతో పాటు కారులో కూర్చుంటావా అని పిలిస్తే ఆవిడ ఎక్కింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ చేతులు వేయడంతో తను నిరాకరించింది. అయినా సరే తను బలవంత పెట్టి తన కామ కోరికను తీర్చుకున్నాడు అనేది తన వెర్షన్. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకెందుకు జర్నీ, నా పని అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలేశాడు. నెక్స్ట్ ఈయన ఇంకా తరచూ ఆవిడ వీళ్ళింటికి రావడం, ఈయన కూడా ఆవిడింటికి వెళ్ళడం. ఆవిడ వీళ్ళింటికి వచ్చినప్పుడు కూర్చొని కాఫీలు టీలు ఇవన్నీ పర్వాలేదు, బాగానే ఉంది మర్యాద. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తలుపులు తెరుచుకునే ఉంటాయి కాబట్టి, అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎప్పుడు తరచూ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే, డన్. ఇటువైపు ఏంటి, ఈవిడ ఒంటరి మహిళ, ఈ ఇంటికి ఎవరైనా రావాలంటే తలుపు కొట్టి మాత్రమే రావాలి లోపలికి. అక్కడ ఎమ్మెల్యేని మరిచి కూడా తను తీసేంత వరకు చాలాసేపు బయట కూర్చోవడమో నిలబడడమో కూడా చేశాడని కూడా చెప్పింది. ఇవన్నీ విన్న తర్వాత ఓవరాల్గా ఈ స్టోరీలో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎమ్మెల్యే అనే అతను కామాంధుడు, చాలామంది మహిళల్ని మోసం చేశాడని ఈవిడ చెప్తుంది. ఒంటరి మహిళ అని తెలుసుకొని ఆవిడ పైన కన్నేయడం అండ్ తరచూ ఆవిడని కలవడం, ఆవిడకి ఇష్టం లేకుండానే ఆవిడతో బలవంతంగా ఏవేవో చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. నెక్స్ట్ నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం తర్వాత ఈవిడకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ తీసుకొని అంటే ఇప్పుడు తన భర్తకి కాల్ చేసి నువ్వు విడాకులు ఇవ్వు అని చెప్పేసి ఆయన్ని బెదిరించడం, ఇట్లా దఫాలుగా చాలా 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 జరిగిపోయాయి. సో ఈమెకి అన్ని కనెక్షన్స్ కట్ అయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే చెప్పా నాకు నీకు సంబంధం లేదు అని చెప్పి వదిలేస్తే తను ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తనకంటూ సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు రాక చివరికి మీడియా ముందుకు వచ్చి తన ప్రాబ్లమ్ని చెప్పింది. అండ్ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగి ఆవిడకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని తను మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఆవిడకి ఎంత బాధ కలిగింది అనేది వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈలోపు ఇక్కడ ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఏమన్నాడా, అదే చిచిచి అదంతా డీప్ ఫేక్ అండి, నా పరువుకి ప్రతిష్టకి, నాకున్న ఇంత పరువుకి ప్రతిష్టకి భంగం కలిగించడానికి కావాలనే కుట్ర పన్నారు అని చెప్పేసి ఈయన వెర్షన్. అండ్ నా ఫోటోలన్నీ కూడా మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ చేసి నన్ను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తల్లి చెప్పిన విషయమైనా, ఈయన మాట్లాడిందైనా, ఆవిడ చెప్పిందైనా సరే వీళ్ళు ఇద్దరు కలిసి కొన్నాళ్ళు జర్నీ చేశారనేది మాత్రం వాస్తవం. ఈ జర్నీలో ఏమైంది, ఇప్పుడు ఒక సంబంధం లేని మహిళ, ఒంటరి మహిళ నీతో తరచూ కార్లలో తిరుగుతా, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, నీ ఇంటికి పలుమార్లు వస్తా, నీతో జర్నీలు చేస్తుందంటే నువ్వు ఏదో ఆవిడకి ఆశ చూపించి మభ్యపెట్టి ఆవిడ్ని దోచుకున్నావనే అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నష్టపోయింది ఆవిడ. ఎన్నిసార్లు, 5 సార్లు నేను అబార్షన్ చేయించుకున్నానండి అని చెప్పింది ఒక మహిళ. మీడియా ముందుకు వచ్చి నేను ఇలా నష్టపోయాను, 5 సార్లు అబార్షన్ అయిందని చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అక్కడ అవతల ఎమ్మెల్యే ఉన్న వాళ్ళ పరువు అంటే ఏం మాట్లాడలేము. ఎందుకంటే బికాజ్ వీళ్ళు ఏమంటారంటే మేము అధికారంలో ఉన్నాం కదా, ఏం చేసినా చెల్లుద్దిలే, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారులే, ఎందుకంటే ఇది పోయేది నా పరువు కాదు, నేను ఉన్నందుకు ఆ పార్టీ పరువు,
అధికారంలో ఉన్న వాళ్ళ పరువు కూడా పోతుంది కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకులు ఎలాగో విరుచుకుపడతారు కాబట్టి నన్ను కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి అని ఇండైరెక్ట్ కైండ్ ఆఫ్ ఒక బ్లాక్మెయిల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఇతనికి అధికారం ఇచ్చారో దాన్ని చాలా హ్యాపీగా స్వీట్గా నీట్గా తీసి పడేసి మళ్ళీ ఈవెన్ కుదిరితే అక్కడ మళ్ళీ ఎలక్షన్లు పెట్టో లేకపోతే ఇంకేదన్నా చేస్తో సదరు మహిళకి న్యాయం చేస్తే వీళ్ళ పరువు ప్రతిష్ట ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ వాళ్ళపైన గౌరవం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతూ ఉంది అండ్ ఎవడి మీద ఆరోపణలు వచ్చినా ఈ మధ్య చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డీప్ ఫేక్ కావాలని నన్ను అలా చేశారు ఇలా చేశారు, సాంకేతికతని ఉపయోగించి నా పరువుని నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని. బట్ ఒప్పుకోక వీళ్ళే ఒప్పుకున్నారు. వీవిడ తల్లే వచ్చి చెప్పింది, అవునండి మా ఇంటికి వచ్చేది, కావాలనే మా అబ్బాయిని ట్రాప్ చేసిందో ఏం చేసిందో మీ ఇంటికైతే వచ్చింది, ఆవిడైతే నష్టపోయింది. ఇది మాత్రం వాస్తవం, వీళ్ళే ధృవీకరించారు కాబట్టి ఇట్స్ ఓకే డన్. సో ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని 100% సస్పెండ్ చేయాలి అండ్ ఆవిడకు కూడా న్యాయం జరగాలి. సస్పెండ్ చేయాలనేది డిమాండ్ కాదు, ఇతను ఉండని అధికారంలో ఏడవని నష్టమేం లేదు. కాకపోతే ఆవిడకి న్యాయం జరిగితే వీళ్ళ మీద వాల్యూ ఇంకా పెరుగుద్ది ఇతని పైన చర్య తీసుకుంటే. అది. థ్యాంక్ యూ సో మచ్.